వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వాస్తులు ముఖ్యంగా మరి ఇదొక గృహము అనుకుంటే ఇది తూర్పు అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది, ఇది పడమర అవుతుంది, ఇది దక్షిణం అవుతుంది. అయితే ఇక్కడ వాయువుల్లో టాయిలెట్ ఉండవచ్చు అన్నప్పుడు అసలు వాయువుల్లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి పడమర వాయువు, రెండు వాయువు, మూడు ఉత్తర వాయువు. అయితే ఇప్పుడు మనం దేని గురించి వింటున్నాము అనేటువంటి విషయం గురించి వస్తే వాయువు గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఈ వాయువు గురించి డిస్కషన్ అంటే వాయువులో గినక టాయిలెట్ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే మరి సహాయ సహకారాలు ఉంది. ఒకటి సహాయ సహకారాలు ఉండవు. తర్వాత రెండు ఇంకా వ్యాపారాలు దెబ్బతింటాయి. తర్వాత మరి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. తర్వాత ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్లు తగ్గిపోతాయి. మరి ఇలాంటివన్నీ ఈ యొక్క వాయువు టాయిలెట్ వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ వాయువు టాయిలెట్ అనేది గృహంలో కావచ్చు, లేదా కంపౌండ్లో కావచ్చు, మరి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి వాయువు విషయంలో టాయిలెట్ ఉండాలా వద్దా అనేటువంటి విషయాన్ని గ్రహించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బిల్లు క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.